పీకుదాం అనుకుంటే దానికి ఏం సెన్స్ లేదు, ఏం ఉండదు అన్నాడు. ది నంబర్ 7 says the Kabbalah is the great number of the divine mysteries. సృష్టికి సంబంధించిన అనేక రహస్యములు 7 ద్వారా వస్తాయి. 3 × 4 7, 3 + 4 7. (1000) is the number 10 to the third power, 10 to the power of 3000, and therefore number 7000 is also symbolic. ఇలాగ లెక్క తీసుకుంటే 70, 700, 7000 ఇట్లాంటి క్యాలిక్యులేషన్స్ కానీ వేసుకుని కానీ కొంచెం బాగా ఇసోట్రిక్గా ఎదిగినటువంటి వాడు, ఇసోట్రిక్ అస్ట్రాలజీ వచ్చినటువంటి వాడు, గురువు దగ్గర పాదాల దగ్గర కూర్చుని రోజు నేర్చుకునేటటువంటి వాడికి రహస్యం మెల్లగా రహస్యంగా ఇస్తారు. బయట వాడికి వివరించేటట్టు ఇట్ వీల్స్ అ పవర్ ఇన్ సీక్రెట్ highest plane of abstraction and the plane of matter. The 3 is the masculine and 4 is female. 3 మగ నంబరు, 4 ఆడ నంబరు. The upright and horizontal in the 4th stage of symbolism. At the vertical levels, horizontals. Whereas the symbol becomes the glimpse of the generating powers on the physical plane. మూలాధారములకు సంబంధించినటువంటి అనేక రహస్యములు స్క్వేర్యంగా ఉంటాయి. సం అనేటువంటి అక్షరముల యొక్క బీజాక్షరములకు అనేక రహస్యములు స్క్వేర్యంగా ఉంటాయి. యా షా అనేటటువంటి వాటి రహస్యములని కూడా ఇందులో ఉంటాయి. యాలవ సశ ఏమిటి? షా. యాతో మొదలై షాతో ఎండ్ అవుతుంది. ఆ దాంట్లో ఉండే మంత్రములు, దాని యొక్క నంబరు, పొటెన్సీ, కలరు మెడిటేషన్ చేస్తే ఈ యక్షులు పరిచయం అవుతారు. రా నుంచి క్ష వరకు ఉన్న అక్షరముల యొక్క సింబాలను తెలిసి, వాటి నెంబర్లు తెలిసి వాటిగా ఆపరేట్ చేస్తే రాక్షసులు తెలుస్తారు. అన్ని సింబల్స్ అందులోనే ఉంటాయి. లోయర్ ప్లేన్ లో ఉండేటటువంటి వాడు కానీ ఇది సరిగ్గా కానీ తెలిస్తే జనరేటింగ్ సిస్టమ్ లో కిందకి వెళ్ళిపోయి సెక్స్ లో ఒక ఫాలో అయిపోయి ఎందుకు పని కాకుండా పోతాడు. అందుకని చెప్పరా సమాధి స్థితిలో నిలబడి పొలారిటీ ఆఫ్ సెక్స్ క్రాస్ అయినటువంటి లెవెల్లో వచ్చినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో, స్త్రీ పురుష భేదం లేకుండా ఉండేటువంటి స్టేజ్ లో ఎవడైతే లివ్ చేస్తాడో వాడికి ఈ నంబర్స్ ఉపదేశిస్తారు. ఊరకనే జస్ట్ ఇంట్రడక్షన్ కింద ఇచ్చాం. ఈ 7 నెంబర్ మళ్ళీ మధ్యలో వస్తుంది ఒక చోట. మళ్ళీ 3, 4 నెంబర్స్ అన్ని కూడా ఆవిడ మళ్ళీ చెప్తుంది. అప్పుడు మనం ఆ రహస్యాలు చెప్పుకుందాం. ఇదే క్లాసులు కానీ కంటిన్యూ అయ్యే అదృష్టం బాగుండి కంప్లీట్ అవుతూ ఉండగా లాస్ట్ స్టేజెస్ లో ఈ నెంబర్స్ యొక్క రహస్యాలు ఆటోమేటిక్గా ఇందులోనే ఉన్నాయి. ఈ పుస్తకంలోనే అక్కడ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంది. అధ్యయనం చేస్తుంటే వెళ్ళిపోతుంది. స్టాంజా 1 కంటిన్యూడ్. Time was not, for it lay asleep in the infinite bosom of duration. మొట్టమొదటి ఏం చేసింది? ఆవిడ పేరెంట్ స్పేస్ లో నిద్రపోతున్నారు. ఎటర్నిటీ ఎవరు? కాస్మాస్. దాన్ని ఏమని పెడదాం? బ్రహ్మాండం అని పిలుద్దాం. మొట్టమొదటి ఏమిటి ఇచ్చాడు? స్పేస్ గురించి మెడిటేషన్ ఇచ్చాడు. ఇప్పుడు అక్కడ ఏమిటి ఇస్తున్నాడు? టైం గురించి మెడిటేషన్ ఇస్తున్నాడు. టైం గురించి మనకి చాలా తెలుసుకుంటా ఏం తెలియదు. కాలంలోనే సమస్తం వస్తుంది, కాలంలోనే వెళ్ళిపోతుంది. ఎలాగైతే ఆకాశంలో సమస్తము ఎలాగైతే ఉత్పత్తి భౌతిక పదార్థం వరకు దిగి వస్తూ ఉంటుందో, పంచభూతముల ద్వారా కిందకి దిగి వస్తుందో, ఈ వచ్చిన అనేక పరిణామం అంతా కూడా కాలంలో ఉంటుంది. అంచేతే స్పేస్ అండ్ టైం అనేటటువంటి 2 కోఆర్డినేట్స్ వేర్ ఏ హ్యూమన్ బీయింగ్ ఈజ్ లొకేటెడ్.
ఈ సమయమునందు ఈ కాలమునందు ఇక్కడ ఉన్నాం. ఇది కానీ అర్థమై దీన్ని కానీ మెడిటేట్ చేసి దీన్ని కానీ మీరు సాధన చేసుకునే స్థితి కానీ పొందితే ఏ కాలమునైనా ఎక్కడైనా ఉండవచ్చు. ఎప్పుడు ఈ కాస్మిక్ అయినటువంటి పురుషుడు ఎవరైతే ఉంటాడో వాడు తెలుసు. అలాంటి పురుషుడు శాస్త్రశీర్ష పురుష సహస్రాక్షసహస్రపాద పురుషు గురించి తెలియాలి. పురుషే వేదం శబ్దం యద్భూతం యచ్చ భవ్యం యద్భూతం యచ్చభవం ఉదామృత తదన్నే నాజరోహతి ఏతావానస్య భీమ. ఇటువంటి దాని మీద ఆరోస్య విశ్వాభూత త్రిపాదస్య అమృతం ఉంది. పురుషత్వంలో టైం అండ్ స్పేస్ లొకేషన్ ఉంటుంది. దాని నుంచి విరాట్ అనేటటువంటి వాడు ఎలా పుడతారు, అక్కడి నుంచి దేవతలు ఎలా పుడతారు, మనం ఎలా పుడతాం అనేది పురుషత్వం ఉంటుంది. Time is only an illusion. Explain just now. Produced by successions of our states of consciousness as we travel through the eternal duration, and it does not exist where no consciousness exists, in which the illusion can be produced, but lies asleep. స్పేస్ అనేటటువంటిది ఇల్యూజన్. స్పేస్ ఆకాశం యొక్క అంతు తెలుసుకోలేదు నీ అబ్బా పరం కాదన్నాడు. కాలం అనేటటువంటిది పాస్ట్ ఫ్యూచర్ అనేటటువంటి ఇల్యూజన్స్ అన్నమాట. ది ఎవర్ ప్లే ఆన్ ది ప్రెజెంట్. మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ సినిమా హాల్లో రీల్ లాగా. రీల్ ఉంటుంది, మొత్తం సినిమా అంతా అందులో ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఉంటుంది. లైట్ పెట్టి ప్రొజెక్ట్ చేసినప్పుడు ఈ ఇల్యూషన్ వల్ల ఇలా కదలటం వల్ల మనకి అప్పుడు ఆ ఇన్సిడెంట్ జరుగుతున్నట్టుగా ఉంటుంది. పాట పాడటం, ఏడవడం, గెంతడం, లేకపోతే కొట్టుకోవడం ఏదో ఒకటి ఉంటాయి సినిమాలో. ఆ ఇన్సిడెంట్ అప్పుడు అవుతున్నట్టు ఉంటుంది, కానీ మొత్తం రీలో ఉంటుంది. ధ్యానించాం. మీ భవిష్యత్తు, మీ భూతము భవిష్యత్తు రెండు కూడా ఒకేసారి ఎవర్ ప్రెసెంట్ అనేటువంటి ఇటర్నిటీలో నిలబడి ఉంటాయి. అంచేది ఏం చేయమంటాడు వేదములందు? లెట్ us learn to cheat the time. ఏం చేయాలి? పాస్ట్ కానీ ఫ్యూచర్ కానీ మర్చిపోవాలి. పర్మనెంట్ కోర్సులో కానీ, శకుని శాస్త్రం నందు కానీ, జ్యోతిష్యం నందు కానీ మొట్టమొదటి ఇచ్చేటటువంటి ఉపదేశం కానీ సాధన పాస్ట్ ఫ్యూచర్ ఆలోచన ప్రెజెంట్ ఉండడం అనేది నేర్పిస్తారు. ప్రెజెంట్ లో ఉండడం కానీ నేర్చుకుంటే భూతకాలము భవిష్యత్తు రెండు కూడా ఆ ప్రెజెంట్ అనేటువంటి దాని మీద కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ట్రైనింగ్ ఉంటుంది. ఎదురుగా చట్టబట్టలు ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టం. మ్యాజిక్ వస్తుంటాం. ఎక్కడ ఉంటాం? అక్కడెక్కడో ఉంటాం. కూర ఎందుకు కూరలు లేకపోతే ఇంకెక్కడో అక్కడ ఉంటాం. మెట్లు లెక్క పెట్టాం. ఎదురుగా ఉన్నవాడు షర్టు ఇవాళ ఏం షర్ట్ వేసుకున్నాడో రేపు అడిగి చెప్పగలరా? అది చెప్పలేము. ఏం చేయాలంటే అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ ఎందుకు చేయాలంటే ప్రెజెంట్లో ఉన్నాం కాబట్టి. మోస్ట్ ఆఫ్ ద టైం మనం వెలవలలో బతికేస్తాం, పాస్ట్లో కానీ ఫ్యూచర్లో కానీ. సో ఆల్వేస్ యూ మిస్ ప్రెజెంట్. ఫ్యూచర్ గురించి మూడు ప్లాన్లు వేస్తాడు, ఏవి అవ్వదు, ఏం దొరుకుతాం. ఇప్పుడు మనం ఏం చేసుకున్నాం అదే మన ఫ్యూచర్ అవుతుంది అనేటటువంటి కామన్ సెన్స్ ఉండదు. జాతకాలు తీసుకొచ్చి నా ఫ్యూచర్ ఏమిటవుతుందని అడుగుతుంటారు అన్నమాట. చెప్తుంటా ఏదో ఒకటి ధైర్యం కోసం. వాడు అప్పుడు ఏం బిహేవ్ చేస్తాడో అదే ఫ్యూచర్. సోంబేరిలో తొంగుంటామంటే రేపొద్దున సోంబేరిలో తొంగవటం వల్ల వచ్చినటువంటి బాధలు వస్తాయి. ఆకలిస్తున్నది, అన్నీ అక్కడ ఉంటాయి.
ఇవన్నీ ఎవరు చేయాలని చర్చించి ఫిలాసఫీ ఏదో మాట్లాడాలనుకోండి, అంటే తినడం ఉండదు అన్నాడు. తెలిసినవాడు ఏం చేస్తాడు, వెంటనే పొయ్యలికి ఇస్తాడు, దాని మీద గిన్నె పెట్టుకుంటాడు, కావాల్సిన వండుకుంటాడు, తింటాడు. అదే నా ఫ్యూచర్. అన్నీ ఇక్కడ పెట్టుకుని నా ఫ్యూచర్ ఏంటండి అంటే అంచేత ఏం చేయాలి, వర్తమానం నందు బ్రతుకుట ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయిన్ చేయాలి. యాక్చువల్గా టైం అనేది ఇల్యూషన్. టైం ఈజ్ నథింగ్ బట్ ఏ గ్యాప్ బిట్వీన్ టూ ఇన్స్టెంట్స్. మాస్టర్ స్పిరిచువల్ ఎస్ట్రాలజీ అనేటువంటి పుస్తకం నందు సెటన్ అనేటువంటి దాంట్లో కూడా పీరియాడిసీ అనే టైం గురించి అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. తర్వాత భగవద్గీత ఎందు మళ్ళీ ఇచ్చారు. మందగీత ఎందు కలిగితాం కలహ, కాలం కలిగితాం కలహ అనేటటువంటి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మాస్టర్ గారు ఇచ్చారు. యాక్చువల్గా టైం అనేటటువంటి ఇల్యూషన్. మీరు పుట్టిన వెంటనే మీ టైం యొక్క మీదొక్క మొత్తం కథ అందులో రాజబడి ఉంటుంది. విత్తనం వేయగానే ఆ విత్తనం ఎంత ఎత్తు పెరుగుతుంది, దానికి ఎన్ని ఆకులు వస్తాయి, ఏ టైప్ ఆఫ్ ఆకులు ఉంటాయి, ఏ పువ్వు పొందుతుంది, ఏ కాయ కాస్తుంది తెలుస్తుంది. విత్తనంలో మొత్తం కథ ఉంటుంది. సీడ్ నువ్వు పైకి పెరిగిన వెంటనే నీ యొక్క విత్తనం యొక్క కథ అందులో ఉంటుంది. అలాగే ఫ్లవర్ అవుతాడు. చిన్నవాడు మీసాలు గడ్డలు వచ్చి కొంచెం కురవాడు అవుతాడు. కురవాడేమో యూత్ అవుతాడు. యూత్ ఏమో మిడిల్ ఏజ్ మీద అవుతాడు. తర్వాత ఓల్డ్ మీద అవుతాడు. తర్వాత వస్తాడు. ఇది తప్పదు. ఈ మొత్తం అంతా కలిపి ప్రజెంట్ అనేటువంటి చూడగలిగేటటువంటి దర్శనం కావాలి. ఆ దర్శనం ఎప్పుడైతే అభ్యాసం చేస్తారో ఏ సృష్టిలో ఏ వస్తువుని చూసినా, ఏ వ్యక్తి చూసినా వాళ్ళ యొక్క భూత భవిష్యత్ వర్తమానాలు ఆటంగా భాషిస్తాయి. వశిష్ఠుడు, అగస్త్యుడు వీళ్ళేననుకోండి, వాళ్ళు చూడగానే ఏం చేస్తారు, నువ్వు నాన్న ఎప్పుడు పుట్టేవలసిన జాతకం ఏం చేయలేదు. టైము, కోఆర్డినేట్స్, తర్వాత కంప్యూటర్లో క్యాల్కులేషన్ చేసుకోవడం, ఏం దశ వచ్చింది ఏమో ఉండవాలి. చూడగానే తెలుస్తుంది. ఆస్ట్రేలియా గారు మనం చూడగానే 7 జాములు ఒకసారి అలా చెప్తే ఒక వీడి ఫ్యూచర్ ఇందు వీడి వెనుక వస్తారు. నిజంగా అంచేత కాలాన్ని మెడిటేట్ చేయాలి. ఈ కాలమును మెడిటేట్ చేసేటటువంటి అద్భుతమైనటువంటి ఉపాసనే మహాకాళి. మహాకాళుడు బ్యాక్గ్రౌండ్ లో ఉండేటటువంటి నల్లగా ఉన్న అమ్మవారు మెడలో పూరీలు వేసుకుని శివుడి మీద ఎక్కి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. కాళి యొక్క ఉపాసన చేసేటప్పుడు సమస్త సృష్టికి అంతటికీ బ్యాక్గ్రౌండ్ అయినటువంటి కాలమును ఉపాసన చేయాలి. అదే కాళి యొక్క ఉపాసన. ఆద్య కాళి, కాళిలో అనేక రకములైనటువంటి కాళీలు ఉంటాయి. భద్రకాళి, దక్షిణ కాళి, అనేక రకములైన ఉపాసన ఉంటాయి. అందులో ఆద్య కాళి అనేటువంటి కాళి యొక్క ఉపాసన పరమపవిత్రమైనటువంటి స్థితి పొందడానికి కావాల్సిన కొన్ని దక్షిణ కాళి, వాటికి మంత్రములు, ఉపాసనా క్రమము అనేవి ఉంటాయి. రెండు నేర్చుకుంటే దాని ఎందుకు ధ్యానమునగా నిలబడినప్పుడు బ్యాక్గ్రౌండ్ అంతా ఉండేటువంటి స్పేస్ లో వాడు ఉండిపోయి స్పేస్ లో ఉండేటువంటి ఎవరు ప్రెజెంట్ లోకి వెళ్ళిపోవడం అనుకుంది. దానినే భగవద్గీత యందు విశ్వరూప సందర్శనం అని చెప్తారు. విశ్వరూప సందర్శనంలో అర్జునుడికి ఏమిటి ఇచ్చాడు, టైంలోకి తీసుకెళ్ళిపోయాడు. ఎటర్నల్ ప్రెజెంట్ అనే టైంలోకి తీసుకెళ్ళిపోయాడు. కొమ్మ మునిగిపోయాడు. అందరూ రాబోయే కాలంలో వీళ్ళు చచ్చిపోయాడు. అందరూ లేకుండా మొదలుపెట్టారు. తర్వాత ఎవరు పుడతారో కనిపించారు. ఎవరు పుట్టారో తెలుస్తుంది. బ్రహ్మ అందరూ మొత్తం కనిపించడం మొదలుపెట్టారు. ఆ స్టేట్ ఆఫ్ లెవెల్ ఆఫ్ లోకి తీసుకెళ్ళిపోయాడు. ప్రజలోకి తీసుకెళ్ళిపోయాడు. భయపెట్టాడు. మళ్ళీ నన్ను మామూలుగా వచ్చి మామూలు వచ్చి నేను భరించలేని బాబు నా భయం వేస్తున్నాను. అర్జునుడు లాంటి వాడి భయం వేస్తుంది. మీరంతా ఉపాసన చేయగా 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 కొన్ని జన్మలకు సిద్ధి వచ్చిన తర్వాత పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అనేటటువంటిది లేకుండా టైం అనేటువంటి ఇల్యూషన్ నుంచి క్రాస్ అవడం అనేటువంటి వస్తుంది. రేపు పొద్దున్న నాకు ఏమిటవుతుందో అని కక్కుతుండేటటువంటి కదా ఈ ధ్యానాన్ని పనికిరాలి. ఈ ధ్యానం చేసేటటువంటి దానికి బ్రాహ్మణ ధర్మం ఉండాలి. బ్రాహ్మణ ధర్మం అంటే ఏంటి, రేపు పొద్దున నాకు ఎలాగా అనే కక్కుర్తి లేనివాడు బ్రాహ్మణుడు. అది బ్రాహ్మణ ధర్మం.
హౌ ఇస్ మై టుమారో? ఎల్ఐసి కట్టుకున్నావు, రేపు పొద్దున మనం డబ్బులు వేసుకుంటే దాంట్లో వస్తాయి, ఇంట్రెస్ట్ వస్తుంది, రేపు పొద్దున కూరలో నాయలేవా అక్కడి నుంచి. రేపు పొద్దున తిండి అమ్మవారు అడుగువేస్తే మన దగ్గరికి వస్తుంది అనే ధైర్యం ఉండాలి. అది కలికావు. అంటే శ్మశాన వాసిని అయినటువంటి అమ్మవారిని ఉపాసన చేయమంటారు. శ్మశానం అంటే ఏంటి? అందరూ చచ్చిపోతే కాలుస్తారు, అది కాదు. శ్మశానం అంటే భూమత్యం. కాశీ అంటే భూమత్యం, ప్రయాగ్ అంటే భూమత్యం. అక్కడ నిరంతరం ఉండేటటువంటి వాడికి ఏమైనటువంటి సంగమము లేకుండా సంసారాన్ని తరించేటటువంటి వాడు అయి ఉంటాడు. కాబట్టి రేపు ఎలాగనే కక్కుర్తి లేనటువంటి స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉంటే ఖాళీ కనిపిస్తుంది ఉపాసన. అప్పుడు టైం అంటే ఏమిటో, ఎటర్నల్ టైం అంటే ఏమిటో అర్థమవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఆ సెంటెన్స్ చదివి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థం చెప్తాను. టైమ్ ఈజ్ ఓన్లీ ఎన్ ఇల్యూషన్. టైం అన్నది మాయ. ప్రొడ్యూస్డ్ బై సక్సెషన్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్. రెండు ప్రజ్ఞల మధ్య, రెండు ఇన్స్టెంట్స్ మధ్య ఉండేటటువంటి దూరముల కాలముగా కొలుస్తారు. యాజ్ వీ ట్రావెల్ టు ది ఎటర్నల్ డ్యూరేషన్ అని ఏం చేస్తాం? అనంతము నుండి వచ్చి అనంతములోనికి ప్రయాణం చేస్తాం. అంచేత అనంతుడైనటువంటి వాడి మీద విష్ణుమూర్తి పడుకుని ఉంటాడు. ఆయన ఎప్పుడైతే ఉపాసన చేస్తామో, సర్వాంతర్యమైన విష్ణు యొక్క ఉపాసన చేసినప్పుడు అనంతమైనటువంటి శక్తి కలుగుతుంది. లైకారకుడైన శివుని ఎప్పుడైతే చేస్తామో ఆయన మెడలో ఉండే వాసుకు అనేటటువంటి ఆయన యొక్క ఉపాసన వస్తుంది. కాలము అనంతమయం. ఈ అనంతమైన కాలంలో రెండు ఇన్స్టెంట్స్ మధ్యన ఉండేటువంటి దాన్ని టైం అన్ని కూర్చుకుంటూ ఉంటాం. ఏదో 2 ఏళ్లప్పటికి చేశారండి, 5 ఏళ్లప్పటికి చేశారండి, 10 ఏళ్లప్పటికి చేశారండి, అక్కడ 24 ఏళ్ళకి పెళ్లి అయిందండి, తర్వాత 26 ఏళ్ళకి పిల్లలు పుట్టారండి, కూర్చుకుంటూ ఉంటాం. అనంతమునందు ఇది జరుగుతాయి. ఎప్పుడైతే అనంతమునందు చూడడం కానీ మొదలు పెడతామో, ఈ సక్సెస్ ఆఫ్ ఏంటి? సక్సెస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈ స్టక్ అయిపోయి సంసారమునందు బదులు కాకుండా దానికి అతీతుడిగా ఉండగలిగేటటువంటి శక్తి వస్తుంది. అంచేత టైం ఈజ్ ఎన్ ఇల్యూషన్. కాలం అనేటటువంటి దాన్ని ధ్యానం చేయాలి. స్పేస్ అనేటువంటి ధ్యానం చేయాలి. స్పేస్ ఆల్రెడీ మీకు లాస్ట్ వీక్ చెప్పాను కాబట్టి ధ్యానం చేసి మీకు ఆల్రెడీ సిద్ధి వచ్చేసి ఉంటుంది. ఎలా ధ్యానం చేసుకోవాలో ఆకాశములకు సంబంధించిన తత్వం యొక్క ధ్యానము. ఆకాశం పూర్తిగా ఆకాశం అంతా మీరు నిండి ధ్యానం చేసేవాడికి చెప్పిన పరిస్థితి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇవాళ మనం టైం అనేటటువంటి దాని గురించి ధ్యానం చేద్దాం. హారిజాంటల్ మీట్స్ వెర్టికల్స్. హారిజాంటల్ గా పైనుంచి కిందకి తిరిగేటటువంటి లైన్ ఏం పిలుస్తారు? స్పేస్. హారిజాంటల్ గా ఉండే టైం అనేటువంటి తీస్తారు. 2 పిలిస్తే ఒక క్రాస్ అవుతుంది. 4 మిస్టేక్ నెంబర్ అన్నమాట. స్పేస్ అండ్ టైంలో కానీ నువ్వు లొకేట్ చేసుకుని కిందకి దిగితే అప్పుడు మైండ్ అనేది వెళ్ళకూడదు. మైండ్ లేకపోతేనే అన్నాడు, టైమే లేదు అన్నాడు. లేకపోతే నిద్రపోతున్నప్పుడు టైం టైం ఒక మెజర్మెంటే పిచ్చి పిచ్చిగా ఉంటుంది. నీ ప్రేమికురాలతో కానీ ప్రియుడితో కానీ ఉండేటప్పుడు టైం పెళ్ళైన కొత్తలో రోజులు క్షణాలలాగా, సంవత్సరాలు రోజులాగా గడిచిపోతాయి. అదే 30-40 ఏళ్ళు పెళ్ళి అయితే అదే పళ్ళం పక్కన కూర్చుంటే రోజు ఒక యుగంలాగా. మెడ్రాస్ హైదరాబాద్కి వస్తాడు సార్. వాడెప్పుడూ సాయంత్రం 5 గంటలకు ఎగుతాడు. ఇక్కడ దువ్వాడ ఇక్కడికి వస్తాడు. 12 గంటలు ట్రావెల్ చేస్తాడు. దువ్వాడ నుంచి ఇక్కడ రావడం 10 నిమిషాలు పడుతుంది. ట్రైన్ దిగింగ్ అన్నాడు, ఏదో హ్యాపీ అవుటర్లో ఆపుతాడు. 5 minutes ఆపుతాడు, మ్యాక్సిమం 10 minutes. ఈ లోగా ముందుకు చచ్చిపోతుంటారు సార్. నేను ట్రైన్లో చూస్తుంటాను. ఆ 10 నిమిషాలు 10 యోగాలు అయిపోయాడు. సూపు సార్. ఆయన పుస్తకం చదువుకోవచ్చు, అయ్యాను. అయితే మెడిటేషన్ చేసుకోవచ్చు, జపం చేసుకోవచ్చు. కిందకి దిగిపోయింది నాన్న రచ్చ చేసుకుంటాను. అదే 24 గంటల ప్రయాణం, 12 గంటల ప్రయాణం ఏమనిపిస్తుంది అది? టైం ఇల్యూషన్. బస్సు కోసం వెయిట్ చేస్తుంటే 5 నిమిషాలు లేట్ వేసరికి పుస్తకం ఉండదు. అదే ఫ్రెండ్తో కానీ హౌస్ కొడుతున్నప్పుడు అరగంట కూడా 5 నిమిషాలు ఉండదు. టైం ఇస్ ఎన్ ఇల్యూషన్. అయితే నిద్రపోతున్నప్పుడు మీకు టైం తెలియదు. లేచిన తర్వాత ఇంతసేపు నిద్రపోయాను వాచ్ చూసి తెలుసుకోవాలి సార్.
మెటెట్ కాన్షియస్నెస్ కి మధ్యలో ఉండేటటువంటి ఏదైతే గ్యాప్ ఉంటుందో దాన్ని వేర్ నో కాన్షియస్నెస్ ఎగ్జిస్ట్ ఇన్ విచ్ ది ఇల్యూషన్ కెన్ బి ప్రొడ్యూస్డ్ బట్ లైస్ స్లీప్. ధ్యానం అనేటటువంటి స్థితికి వెళ్ళినటువంటి వాళ్ళు, మాస్టర్స్ అనేటటువంటి వాళ్ళు కూడా వాచి చూసుకున్న టైం ప్రకారం చేస్తుంటారు. మీకోసం వాళ్ళకి టైం ఉండదు. లోకల్ గా మీకోసం కావాల్సినప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చేటప్పుడు అక్కడ టైం ప్రకారం అక్కడ కూర్చుంటాడు. వాడికి టైం ఎగ్జిస్ట్ అవ్వదు, సమస్యతో ఉండేది. ది ప్రెసెంట్ is only a mathematical line which divides the path of eternal duration, which we call the future. From that path we call the past. See, ఒక సెంటెన్స్ ఒక జన్మ మెయింటైన్ చేసుకోవాలి అనిపిస్తుంది. సదా ఇలాగ నవల్సింది చదవడానికి ప్రజెంట్ అది నువ్వు అనుకునేటటువంటిది ఫ్యూచర్ కి పాస్ట్ కి మధ్యన ఒక లైన్ గీసుకుంటూ ఉంటావు. ఆ లైన్ ప్రజెంట్ అనుకుంటాం. ఫ్యూచర్ లేదు, పాస్ట్ లేదు, అంత ప్రజెంట్ అనుకుంటే అది లైన్ డిమార్క్ చేయడానికి లేదు. కాబట్టి నువ్వు ఎవరు ప్రజెంట్ లో ఉంటావు, అనంతమునందు ఉంటావు, ఇటర్నిటీ ఎందు ఉంటావు. అసలు ఎందుకంటే ఫ్యూచర్లోకి వెళ్ళడం అంటే ఏం చేస్తున్నా బాగుందా? పాస్ట్లోకి వెళ్ళి ఏం చేయగలమన్నాడు. అయిపోయిందని నువ్వేం చేయాలి, పీకలేమన్నాడు. వాడు తిట్టాడండి, అయినా మనం అలాగా కోరుకుంటామండి. ఆ మాత్రం ఇప్పుడు ఉప్పు కారం మనకు తెలియదా? అలా ఉండిపోతాం. ఉప్పు కారం తిన్నామనుకో వాడి మీద దెబ్బలు తెలియదు. ఏమిటి ప్రయోజనం? వేరొక లోకమే. స్పేస్ పుట్టేటప్పుడు కూడా స్పేస్ లోంచి గర్భముగా ఈ సృష్టి మొత్తము ఒక గర్భము నుండి ప్రసవించుతుండేటప్పుడు మొట్టమొదటి స్పేస్ కాన్షియస్నెస్ ఏదైతే ఉంటుందో, ఎటువంటి భావం అయితే ఉంటుందో దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. స్పేస్ వాజ్ నాట్, టైం వాజ్ నాట్. కాలమునకు అతీతమైనటువంటి లోకము నుండి దేశములకు అతీతమైన కాలము దేశము అంటారు మనకు పురాణములు గారు. దేశం అంటే స్పేస్. అతీతమైనటువంటి లోకముల యందు ముందు ప్రజ్ఞ అక్కడ ఉంటుంది. అక్కడ ఎవరుంటారు? లయము చెందినటువంటి లయమునకు కారకుడు అయినటువంటి శివుడు, పరమశివుడు అక్కడ ఉంటాడు. మహాకాళిగా, మహాకాళేశ్వరుడు. Nothing on earth has real duration, for nothing remains without change or the same. For the billionth part of second and the sensation we have of the actuality of the division of time known as the present comes from the blurring of that momentary glimpse or successes of glimpse of things that our senses give us, as those things pass from the region of ideas which we call future to the region of memories that we name as the past. ఈ సృష్టి నందు భౌతిక శరీరం నందు ఉండేటటువంటిది ఏ అణువు కూడా బిలియన్త్ ఆఫ్ సెకండ్ స్టడీగా ఉండదు, మార్పు చెందుతూ. ఈ భౌతిక శరీరం చాలా స్టడీగా ఉందనుకుంటా. 7 ఏళ్ల క్రితం ఉండేటటువంటి ఏ ఆటము ఇప్పుడు మీ దగ్గర ఉండదు. అదే ఉంటే మీరు చిన్న పురాణప్పుడు ఎలా ఉన్నదో అలా ఉండాలి. ఏ అణువైనా భౌతిక లోకం వచ్చిన తర్వాత మార్పు లేకుండా ఉండదు. ఈ కర్ర ఇవన్నీ ఇలాగే ఉండి ఉంటాయి. కొనాలు వేసేది పుచ్చిపోవడం లేకపోతే కలిసిపోతాయి. ప్రతి అణువు చాలా విపరీతమైనటువంటి స్పీడ్లో మార్పు చెందుతూనే ఉంటుంది. శరీరము మార్పు చెందుతూ ఉంటుంది. శరీరం శాశ్వతం కాదు. తెలుసుకోవాలి, ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి. నథింగ్ ఆన్ ఫిజికల్ ప్లేన్ ఈజ్ రిలయబుల్, విచ్ ఇస్ ఇట్స్ నాట్ పర్మనెంట్. ఇట్ హ్యాస్ టు చేంజ్. అక్కడి నుంచి చూడాలి. తల్లిదండ్రులు శాశ్వతం కాదు సార్, ఎదురు పోవాల్సింది.
శాశ్వతం కాదు సార్, అక్క చెవి శాశ్వతం కాదు, మీ భౌతిక శరీరం శాశ్వతం కాదు. ఫస్ట్ అక్కడి నుంచి ఉండాలి పర్మనెంట్గా. రావణాసుడు ఇలాంటి వాళ్ళు అంతా ట్రై చేశారు ఉండిపోదామని. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు పాసిబుల్ కాదు. శ్రీకృష్ణుడు వెళ్ళాడు. అభ్యాసం అని మాస్టర్ గారిని పిలిచారు. అభ్యాసం వల్ల ఏమవుతుంది, లోపల ఉండే జీవి దేహం వదిలేస్తాడు. జీవి ఎలా కొట్టుకుంటాడు, ఈ ఆకాశంలో ఉండేటటువంటి ప్రజ్ఞ ఏదైతే మూల ప్రకృతి ఉందో సమస్తమైన అంతర్యామన్నాడు, అందులో ఒక చిన్న స్పార్క్ బయటికి వెళ్ళిపోయి నేను సెపరేట్ గా ఎగ్జిస్ట్ అవుతాను అనుకుంటాడు. కానీ అంతర్యామంలో ఉంటూ నేను వేరుగా ఉన్నాను అనుకుంటుంటాడు. అలా ఎప్పుడైతే తన యొక్క సొంతంగా ఉండే జీవత్వాన్ని పోగొట్టుకుని అనేక జన్మలు పడుతుంది, చుట్టూ శరీరం గడిచుకుంటూ ఉంటాడు. ఈ కలిసిన అన్ని బదలవ్వాలి, లింగ శరీరం బదలైపోవాలి. అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ గా ఉండేటప్పుడు ఈ దేహములన్నీ భస్మం అయిపోయిన తర్వాత అంతర్యామి అయిన తర్వాత తన అంతర్యామిలో భాగమని తెలుస్తూ సెపరేట్ గా ఎగ్జిస్ట్ అవడం అనేటువంటి ఉంటుంది. అది శ్రీకృష్ణుడు ఎగ్జిస్టెన్స్. శ్రీకృష్ణుడికి నిరంతరం తన అంతర్యామని గుర్తుంటూ వేరేగా ఎగ్జిస్ట్ అయ్యాడు. జన్మ చేయాలి శ్రీకృష్ణుని యొక్క అవతారం. జన్మ చేయాలని ఎలా చేశాడు, గోధుమలు ఎలాగెత్తాడు, మీరు ఎందుకు ఎత్తలేము, ఆయన ఎత్తగలడు కాదు అనుకున్నాడు కాబట్టి ఎత్తాడు. మీరు ఎత్తగలని అనుకోలేరు కాబట్టి నీళ్ళ ఎందు అనేక సంవత్సరాల వారు ఉంటారు, ధ్యానం చేసుకుని ఉంటారు, దాదాజీ శిష్యులు ఉంటారు. ఎలా ఉంటారు, ఉండగలరు కాబట్టి. అగ్నిలో నడిచి వెళ్ళేటటువంటి వాళ్ళు ఉంటారు, ఒక 5 గంటలు 6 గంటల అగ్నిలో వాళ్ళు ఉండగలరని వాళ్ళు నమ్ముతారు కాబట్టి ఉంటారు. ఎలా ఉండగలుగుతారు, మనకిలాగే వాళ్ళకి దిగుబడి కదా. అలాగే అంతర్యామిగా వాళ్ళు ఉండగలరని వాళ్ళకి తెలుసు కాబట్టి ఉంటారు. ఎవరు, శ్రీకృష్ణుడు, మనం కాదు. అక్కడికి వెళ్ళడానికి ధ్యానం చేయాలి. శ్రీకృష్ణుడు, రాముడు ఇటువంటి అవతారములు ఏవైతే దిగి వచ్చాయో, ఎందుకు దిగి వచ్చాయంటే మనం అంత బలం అవచ్చు. ఒక 1000 కోటో 1,00,000 జన్మలు పట్టవచ్చు, కానీ ఎప్పటికైనా అంత బలం. అక్కడికి వెళ్ళడానికి కావాల్సినటువంటి మార్గములు ఇచ్చేటటువంటి ఈ పుస్తకం ధ్యానం చేసుకోవాలి. ధ్యానం ఇందులో అండర్స్టాండ్ చేసుకునేది ఎప్పుడు ఏదైనా నోట్స్ రాసిన పుస్తకాలు ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేయకండి. అది కూడా చేయొచ్చు కావాలంటే. ఇందులో ఉండేటటువంటి అనుభూతి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. స్పేస్ ధ్యానం చేసుకోవాలి, టైం ధ్యానం చేసుకోవాలి. అంచేత నువ్వు ప్రజెంట్ అనుకుంటూ ఉండేటటువంటిది ఇల్యూజన్ అది. ఏం చేత నువ్వు ప్రజెంట్ అనుకుంటుండగానే భాషలోకి వెళ్ళిపోతుంది. అక్షరం భాషలోకి వెళ్ళిపోతా. ప్రజెంట్ ఈజ్ ఆల్సో ఇల్యూషన్. అంటే ఏంటి, విపరీతమైన స్పీడ్తో తిరుగుతూ ఉండేటటువంటి ఫిల్మ్లో ఉండేటటువంటి ఒక ప్రొజెక్షన్ చేసి తెర మీద కనిపించేటటువంటి శాస్త్రంగా స్థిరంగా ఉన్నదని అనుకుంటాం. బట్ ఇట్ చేంజెస్. వీళ్ళు ఒక ఎన్నో ఫ్రేమ్స్ కానీ పక్కకు కదిలితే ఈ అని వస్తుంది. ఈ అని అన్నది చేయడానికి ఫ్రేమ్లు కదులుతుంటాయి. మీ జీవితం కూడా అంతే. అక్కడికి వెళ్ళిపోదాం. ఇట్ ఇస్ గో టు బ్యాక్గ్రౌండ్. అప్పుడు అర్థమవుతాయి. అయితే ఈ కాస్మోజెస్ లో ఉండేటటువంటి 200 పేజీలు వేస్ట్. ఓవర్ చేసి వెళ్ళిపోతాయి. ఈ మెడిటేట్ చేస్తే అవి ఎక్కుతాయి, లేకపోతే వేస్ట్ అయ్యి. In the same way, we experience a sensation of adjuration in the case of instantaneous electric spark by reason of the blurred and continuing impression on the retina. మెరుపు వేసినప్పుడు ఎంతసేపు ఉండదు స్పార్క్. ఎలక్ట్రికల్ స్పార్క్ వచ్చేటప్పుడు కంటికి ఎలా కనిపిస్తాయంటే బ్లర్ అయ్యేటటువంటి దాంట్లో అయ్యి బ్లర్ అవుతుంది, రెటీనా ఉండేటటువంటి రిఫ్లెక్షన్ లాగా ఉంటుంది. అయితే చూస్తాము. నువ్వు ప్రెజెంట్ అనుకునేది కూడా అంతే అబ్బాయి. ఆ బ్లరింగ్ మూమెంట్ చూసి ప్రెజెంట్ అనుకుంటూ ఉంటావు.
ఈ దేహం శాశ్వతం, నీ భార్య శాశ్వతం అనుకుంటూ ఉంటాను. అది ఏం శాశ్వతం కాదు, మారుతూ ఉంటాం. The real person or thing does not consist solely of what is seen at any particular moment, but is composed of the sum of the various and changing conditions from its appearance in the material form to its disappearance from the earth. మీకు అనిపించేదంతా కూడా శాశ్వతం అనుకోకండి. వెళ్తుండేటువంటి దారిలో ఒక మధ్యలో ఒక మజిలీలో చూస్తూ ఉంటాం నాన్న. అది చూస్తుండేటటువంటి మొదటి నుంచి సమస్తము చూడగలిగేటటువంటి దానికి అభ్యాసం మనం చేయిస్తారు. చికిత్స శాస్త్రంలో మొట్టమొదట ధ్యానం ఇచ్చేటటువంటి పొద్దున్న నువ్వు లేచిన వెంటనే ఏం చూసావో ఆ రోజంతా గుర్తుపెట్టుకోవాలి. సువిశ్వాస పుస్తకం రాసి ఇచ్చాను మీకు, చదువుకోవడం ఓటుగా ఉండదు కానీ అందులో ధ్యానం ఇచ్చాను. పొద్దున్న లేవగానే టైం వాచి చూసుకుంటే వాటి గుర్తు రావాలి. ఇప్పుడు ఏదైనా ఎవడైనా ఏదైనా అడిగితే అది గుర్తొచ్చింది అనుకోండి, దాంట్లో ఛాన్సర్ వస్తున్నాడు. రెండు, దేన్ని చూసినా ఇది పూర్వం ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంటుంది, ఫ్యూచర్లో ఎలాగుంటుంది అనేటటువంటి ధ్యానం చేయడం కొంత ప్రాక్టీస్ చేయడం. పుస్తకం ఎదురుగా ఉంది. ఇంత పూర్వం ఏం చేశాడు, ఎవడో ప్రింట్ చేశాడు ఈ కాగితాలు, పంపు నుంచి తీసారు, ఇవన్నీ తీశారు. కొన్నాళ్ళు అయిన తర్వాత ముసలి 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఏకది ఇలా ముట్టుకుంటే తుట్టుకుంది అయిపోయింది, కలిసిపోయి. స్తంభం చూస్తాం, ఎందుకు 207 సందేహం మారుతాం, ఎన్నెందు వచ్చిన ప్రక్రియ అందరూ స్తంభం అందరూ కూడా బాగుంటూ ఉంటాయి, అనుభవం ఉంటాయి. కొన్నాళ్ళు అయిన తర్వాత పిచ్చిపోతుంది, తెలిసిపోతుంది. దాని ముందు ఏంటిది, తాడి చెట్లాగా ఉంటుంది, తాడిపట్టలేదు, కొళ్ళు గిళ్ళి ఇచ్చి ఉంటుంది, దాని నుంచి కొట్టాడు, ఇక్కడ తీసుకొచ్చాడు. సో దీని ఫ్యూచర్ బాగా కూర్చొని కాన్స్టెంట్లీ ధ్యానం కాదు, ఒకసారి యాక్షన్ ఏం కనిపించినా సరే దాని గురించి దీని పాస్ట్ ఎలాగ ఉంటుంది, ఫ్యూచర్ ఎలాగ ఉంటుంది, ప్రజెంట్ ఎలాగ ఉంటుంది ఒక్కసారి ధ్యానం చేయమన్నాడు. ఎదురుగా మనిషి కనిపించగానే వాడి గొప్ప భవిష్యత్తు మార్గదర్శనిస్తారు. అప్పుడుండే శుక్రం, అప్పుడుండేటటువంటి శృతి, స్మృతి, ఇవన్నీ కూడా మనకు వస్తాయి. పెద్ద చాట్లు ఎక్కలేదు సార్, సాకట్టుగా దాన్ని ప్రాక్టీస్ చేస్తాం. ఎవడైనా వచ్చినప్పుడు మన బుర్రలో ఏం థాట్ ఉందో అదే వాడి థాట్. లేకపోతే ఆ టైంలో ఎందుకు వస్తాడు, మీ ఆవిడకి దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి, ఆ టైంలోనే వాడు వచ్చాడు, వాడికి వాళ్ళ ఆవిడికి దెబ్బలాట్లు అవుతాయని లెక్క అనమాట. డైవర్స్ గురించో లేకపోతే ఎలా చదువుకుందామని అడగడం కోసం వచ్చాడు. పర్సు కనిపించలేదు అనుకోండి, అంటే డబ్బులు పోయేం లెక్క. వాడు రాగానే దొంగముండ కొడుకు అని ఎవడైనా అన్నాడు అనుకోండి, అంటే వాడు దొంగముండ కొడుకు అని లెక్క. మహాత్ముడు అంటే మహాత్ముడు అంటారు. అంటే ఇంగ్లీష్ ఉంటుంది. నేచర్లోకి వెళ్ళాలి మనం. వీ లివ్ అన్యాచురల్. ఒక క్షణం న్యాచురల్గా ఉండాలి. ఏవో ఆలోచించేసి పెద్ద సీరియస్గా ఆలోచించి మనం మెడిటేషన్ చేస్తుంటాం, ఆలోచించి తీవ్రంగా ఆలోచిస్తారు. ఆలోచన బాగా రాదు అన్నాడు, అక్కడ ఉండన్నాడు, సంస్థలు కనిపిస్తుంది. సింపుల్ థింగ్స్. ట్రూత్ ఈజ్ సింపుల్. సీక్రెట్ ఈజ్ సో సింపుల్ అండ్ స్ట్రైట్, దట్స్ వై యు మిస్ ఇట్. గుహ్యం గుహ్యతం అన్నాడు. అంటే నీకు చెప్పినా సరే నీకు ఎక్కదన్నాడు. అందుకు రహస్యం లేదు. నీలో నేననే ప్రజ్ఞ ఉన్నది, ఆ నేనే దీనంతా చేస్తున్నది. నీలో ధర్మమైన ఆకాశం ఉన్నది, నీవే అసద్వర్తనం ఇలాగే ఉన్నది. అదే అసలైన నువ్వే ఆత్మ. కానీ నీకు ఒక దేహం ఉన్నది. ఇవన్నీ మనం చెప్తుంటాం, అన్ని వింటుంటాం, అంత రహస్యంగానే ఉంటుంది. ఆత్మ నా బొంద ఏమి కనిపించదు, రహస్యం. ఎదురుగా ఉండేవాడు కూడా ఆత్మ కనిపిస్తాడు. వాడు ముక్కు కన్ను చేయి కనిపిస్తుంటే వాడంత పూర్వం నీకు చేసినటువంటి కనిపిస్తుంటే ఆత్మ నా బొంద. విష్ణుమాయ తను సర్వాంతర్యామి, అందరి యందు తనే ఉండి విష్ణుడు సర్వవ్యాపుడే ఉండి కూడా ఎదురువారు వేరేగా కనిపించేటట్టుగా నీకు మాయ చేస్తుంటాడు. అది విష్ణుమాయ అంటే. నీకు తెలిసినా సరే, నీకు 45 సార్లు ఇప్పుడు చెప్తూ ఉంటాం పొద్దు నుంచి రాత్రి వరకు, అయ్యాం కాన్షియస్నెస్, అయ్యాం మన మెడిటేషన్ ఇవన్నీ చేయిస్తూ ఉంటాం. అయినా రహస్యంగానే ఉండేవాడు. అది రహస్యం అంటే. సో ఎనీ పర్టికులర్ మూమెంట్ నువ్వు చూసేది ఇల్యూషన్ అన్నమాట.
టైం చూస్తున్నాం కాబట్టి ఈ టైంలో ఇల్యూజన్ అన్నాడు. రిజల్ట్ అనుకునేది ఇల్యూజన్ అన్నాడు. So the real person or thing does not consist solely of what is seen at a particular moment. అనేక చేంజెస్, కంపోజిషన్స్, లైన్స్ ఆఫ్ ఫోర్సెస్, ఎనర్జీస్ వర్క్ చేస్తుండగా అవి చేంజ్ అవుతుండగా ఆ మూమెంట్ లో ఉండే చేంజ్ నువ్వు చూసేది రియల్ అనుకుంటావు. యాక్చువల్ గా నువ్వు చూసేటటువంటిది రియల్ కాదు. బట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ది సమ్ టోటల్ ఆఫ్ వేరియస్ అండ్ చేంజింగ్ కండిషన్స్ ఫ్రమ్ ఇట్స్ అపియరెన్స్ ఇన్ టు ది మెటీరియల్ ప్లేన్, మెటీరియల్ ఫార్మ్ టు ఇట్స్ డిసపిరెన్స్ టు ది ఫ్రమ్ ది ఎర్త్. వెళ్ళిపోతుండేటటువంటి దాంట్లో ఉండేటటువంటి చైతన్యంలో చూస్తుండేటువంటి లింకులో ఒక లింకు చూస్తాను అన్నాడు. సో ఇట్ ఈస్ దీస్ సమ్ టోటల్స్ దట్ ఎగ్జిస్ట్ ఫ్రమ్ ఇటర్నిటీ టు ద ఫ్యూచర్ అండ్ పాస్ బై డిగ్రీస్ త్రూ మ్యాటర్ టు ఎగ్జిస్ట్ ఫర్ ఇటర్నిటీ ఇన్ ద పాస్ట్. నో వన్ కుడ్ సే that a bar of metal dropped in the sea came into existence as it left the air and ceased to exist as it entered the water, and that the bar itself consisted only of that cross-section, therefore which at any given moment coincided with the mathematical plane of the separates and at the same time joins the atmosphere and the ocean. ఒక రాడు తీసుకొచ్చి సముద్రంలో కానీ ఉంచితే పుట్టింది అని అన్నాడు. అక్కడి నుంచి వచ్చి చేంజ్ అయిపోయిందని ఏం లేదు. చేస్తే యాక్చువల్గా ఆప్టికల్ ఇల్యూషన్ వంగినట్టు కూడా కనిపిస్తుంది. ఎయిర్లో ఎగ్జిస్టెన్స్ పోయి ఇందులో ఎగ్జిస్టెన్స్ వచ్చిందని చెప్పడానికి కంటిన్యూషన్ నేను మెడిటేట్ చేసుకోవాలి. అంటే ఏంటి, మన ఫిజికల్ బాడీ అంతకపోవడం ఉండే ఈథరిక్ ప్లేన్ నుంచి ఫిజికల్ ప్లేన్ కట్టుకుని ఈథరిక్ ప్లేన్ లో అనేక చేంజెస్ వచ్చిన తర్వాత ఈథరిక్ ప్లేన్ లో ఉండే చేంజెస్ ఫిజికల్ బాడీ మీద మేనిఫెస్ట్ అవుతూ ఉండగా, ఇన్ని చేంజెస్ అవుతుండగా ఆ పర్టికులర్ మూమెంట్ చూసేటటువంటి దాన్ని నువ్వు రియల్ ప్రెజెంట్ అని అనుకుంటా. ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్, ఇట్ ఈస్ ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ హ్యాపెన్ బిఫోర్ హ్యాండ్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. కొంత అర్థమైనటువంటి టైం గురించి కదా. ఈవెన్ సో of persons and things which dropping out of to be into the has been out of the future into the past, present, moment into our senses, a cross section as it